నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక బిగ్ స్కెచ్ వేశారు అనేటువంటి ఒక చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతోంది. మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి స్కెచ్? ఈ రకమైనటువంటి చర్చకు కారణాలేమిటి? మరి ఈ స్కెచ్ మీద అక్కడ ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది ఒక్కసారి విశ్లేషించుకుంటే, ప్రధానంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లతోటి ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆ వీడియో కాన్ఫరెన్స్ వేదికగా ఆయన కొన్ని ఆదేశాలు జారీ చేశారు. అదే ఈ రోజున ఈ రకమైనటువంటి చర్చకు ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు జారీ చేసినటువంటి ఆ ఆదేశాలు ఏమిటి అన్నది ఒక్కసారి క్లుప్తంగా విశ్లేషించుకుంటే, ఒక 4 సంక్షేమ పథకాలు, ఆ 4 సంక్షేమ పథకాలని రేపు జనవరి ఫిబ్రవరి మాసాల్లో అమలు చేయాలి. మంచిదే కదా, సంక్షేమ పథకాలు అమలు చేస్తే దాని గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? అది ప్రజలకి అందేది మంచిదే కదా అంటే ఎస్, మంచిదే. కానీ ఆ సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలు చేయటం పైనే ఈ రోజున సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకు అంటే, వాస్తవానికి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక 6 నెలల ముందే ప్రజలకు అందిపోవాల్సింది. కానీ 6 నెలల ముందు అందాల్సినటువంటి పథకాలని ఇప్పటి వరకు కూడా అందించకుండా ఇప్పుడు అందించటం అనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి కుట్ర అనేటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఏమిటి ఆ కుట్ర? ఆ కుట్ర వెనుక దాగున్నటువంటి అసలు వాస్తవాలు ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల క్రితం అందించాల్సినటువంటి పథకాలని ఇప్పటి వరకు కూడా మగ్గబెట్టుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ 2 నెలల్లో అందించాలి అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికలకు ఈ సంక్షేమ పథకాల్ని అందించి దీన్ని ఒక ఎలక్షన్ స్టంట్గా వాడుకోవాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితోటి ఈ రోజున ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలని ఇప్పటి వరకు అందించకుండా నిలుపుదల చేసి ఇప్పుడు కేవలం ఎన్నికలకు కొద్ది రోజులు ముందు ఉండగా ఇప్పుడు అందిస్తూ ఉన్నారు. దాన్ని అందించేటువంటి విధానాన్ని కూడా ఒకసారి చూస్తే, నిన్న వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లకి జగన్మోహన్ రెడ్డి గారు జారీ చేసినటువంటి ఆదేశాలు ఏమిటి అంటే, ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు, ఒకటి సామాజిక పెన్షన్లు అంటే అవ్వాతాతలకు ఇచ్చేటువంటి పెన్షన్లు, అలాగే చేయూత, మహిళలకు అందిస్తున్నటువంటి చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, ఈ 4 పెన్షన్లని, ఈ 4 పథకాలని కూడా ఈ 2 నెలల్లో 4 విడిభాగాలుగా, అంటే నెల మొదటి వారంలో అలాగే నెల ఆఖరి వారంలో ఒక పథకం, ఇలాగా 2 పథకాలని ఒక నెలలో, అలాగే ఫిబ్రవరి మాసంలో కూడా నెల మొదటి వారంలో ఒక పథకం, నెల ఆఖరి వారంలో ఒక పథకం, ఈ లెక్కన 4 పథకాలని కూడా 2 నెలల పాటు దాన్ని ఒక ప్రీ ఎలక్షన్ సెలబ్రేషన్స్ లాగా, అంటే జిల్లా కలెక్టర్లతోటి ఏ విధంగా ఈ పథకాలని అమలు చేయించాలి అని చెప్పారు అంటే, జిల్లా కలెక్టర్లు వాళ్ళు ఉన్నటువంటి ఆయా జిల్లాల్లో ప్రతి నియోజకవర్గ స్థాయిలో, ప్రతి మండల స్థాయిలో, ప్రతి గ్రామ స్థాయిలో అక్కడ ఉండేటువంటి అధికారులతోటి సభలు నిర్వహించి ఆ సభల్ని ఒక వారం రోజుల పాటు లేదా వారం నుంచి 10 రోజుల పాటు, అంటే వారోత్సవాలు పక్షోత్సవాలు అంటాం కదా, ఆ విధంగా ఈ సంక్షేమ పథకాన్ని, ఒక్కొక్క పథకాన్ని కూడా వారం 10 రోజుల పాటు సభలు పెట్టి ఆ సభల ద్వారా వాళ్ళకు ఆ పథకాలు అందించాలి. అక్కడ మళ్ళీ వాళ్ళు చేయాల్సింది ఏమిటి అంటే, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలని మీకు ఇలా అమలు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మీకు పథకాలు వస్తాయి, ఇక జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మీకు పథకాలు రావు అని చెప్పేసి అని ఇప్పుడు అధికారులు గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళు ఈ ప్రచారం చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఎన్నికలకి ముందు 2 నెలల పాటు ఈ ప్రచారాలు చేస్తూ ఉంటే, ఇదిగో సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది ప్రజల్లో కూడా ఈ ప్రచారం విస్తృతంగా ఉంటుంది, ఎప్పటికీ లైవ్గా ఉంటుంది ఈ 2 నెలల పాటు. రోజుకో చోట సభలు పెడతా ఉన్నారంటే ఏమిటా సభ? అదే జగన్మోహన్ రెడ్డి ఏదో పథకం ఇస్తున్నాడు కదా అనేటువంటి సభ. సో ఈ ప్రచారం అనేటువంటిది లైవ్లో ఉంచడానికి 2 నెలల పాటు ఎప్పుడో 6 నెలల క్రితం ఇవ్వాల్సినటువంటి పథకాల్ని మొరగబెట్టి ఇప్పుడు వరకు ఇవ్వకుండా ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని ప్రీ ఎలక్షన్కి సెలబ్రేషన్స్ లాగా, అంటే సినిమాలకు గనక ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో రిలీజ్ ఫంక్షన్లు ఉంటాయి కదా, అలాగ ఫంక్షన్లు చేసి వాళ్ళకి అందించాలి అని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి ఈ పథకాలపైన ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అంటే, సామాజిక పెన్షన్లే చూసుకుంటే ఆ సామాజిక పెన్షన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి అవ్వాతాతల్ని మోసం చేశాడు అని ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఎలా అంటే, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి గ్రామానికి ఎక్కడ పాదయాత్రకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి అవ్వాతాతలకు ఆయన ఇచ్చినటువంటి హామీ ఏమిటి?
మీ మనవడిగా నేను అధికారంలోకి వస్తూనే మీ పెన్షన్ 3,000 రూపాయలు నేను మీకు ఇస్తాను అని చెప్పేసి అని అన్నాడు. ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇవ్వాలి? 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ చేసుంటే ఈ రోజున ఈ ఫంక్షన్లు, ఈ సామాజిక పెన్షన్లు ఏవైతే అందించేది వారోత్సవాలుగా చేస్తున్నారో దాన్ని అభినందించవచ్చు. కానీ అధికారంలోకి రాగానే మాట మార్చాడు. ఏ విధంగా మాట మార్చాడు? ఆ రోజున పాదయాత్రలో 3,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి అధికారంలోకి రాగానే విడతల వారీగా 3,000కి పెంచుకుంటూ పోతాను అని చెప్పాడు. పోనీ అదైనా కూడా సక్రమంగా అమలు చేశాడా అంటే అది కూడా లేదు. ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజుకి కూడా అవ్వాతాతలకి సామాజిక పెన్షన్ 2,750 రూపాయలే వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ 4 ఏళ్ల 9 నెలలు అంటే 5 ఏళ్ళు పూర్తయింది. 5 ఏళ్ళు పూర్తయ్యేటప్పటికి అవ్వాతాతలకు పెంచిన పెన్షన్ ఎంత? ఆయన అధికారంలోకి వచ్చేసరికి వాళ్ళ పెన్షన్ 2,000 ఉంటే ఈయన 4 ఏళ్లలో పెంచింది 750 రూపాయలే. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పోనీ ఈ పెంచుకుంటూ పోయిందైనా సక్రమంగా పెంచుంటే సామాజిక పెన్షన్లు 3,000 రూపాయలు ఎప్పటికి రావాలి? 2019లో అధికారం లోకి రాగానే 250 రూపాయలు పెంచాడు. ఈ లెక్కన చూసుకుంటే 2020లో ఇంకొక 250 పెరగాలి, 2021లో ఇంకొక 250 పెరగాలి, 2022లో ఇంకొక 250 రూపాయలు పెరగాలి. అంటే ఈ 4 కలిపి 2019 నుంచి 2022 వచ్చేటప్పటికే 4 విడతల్లో 250 రూపాయలు పెరిగినా 2022 నాటికి అవ్వాతాతలకి 3,000 రూపాయలు పెన్షన్ రావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా పెంచాడా సక్రమంగా అంటే లేదు. అవ్వాతాతల్ని కూడా కేవలం ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకుని రేపు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి రేపు జనవరిలో వాళ్ళ పెన్షన్ని 3,000 రూపాయలకి పెంచుతూ ఈ రోజున ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎంత అవకాశవాద రాజకీయం, ఓటు బ్యాంకు రాజకీయం, తన ఓట్ల కోసం, ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఎవరినైనా కూడా వాడుకుంటాడు అనడానికి ఇదొక ఉదాహరణ. అందులో బాధితులు ఎవరు అంటే ఈ రోజున అవ్వాతాతలు. ఆ రోజున మరి ముద్దులు పెట్టాడు కదా, ఆ రోజున ఆ ముద్దులు పెట్టినందుకు మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అవ్వాతాతలు ఓట్లేస్తే వాళ్ళని కూడా అడ్డంగా నయవంచన చేసినటువంటి దుర్మార్గపు చర్య జగన్మోహన్ రెడ్డి చేసింది అనేటువంటి చర్చ ప్రజల్లో జరుగుతూ ఉంది. ఇంకో పక్కన చేయూత వాస్తవానికి మొన్న సెప్టెంబర్లోనే వచ్చేసేయాలి. మరి బటన్ నొక్కడానికి డబ్బులు లేవో, అప్పులు పుట్టట్లేదు. అప్పులు పుడితే కానీ ఈరోజు సంక్షేమ పథకాలు అందించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజున అప్పులు పుట్టకో లేకపోతే ఎన్నికల స్టంట్గా వాడుకోవడానికో మహిళలకు ఆ డబ్బులు అందించకుండా రేపు ఎన్నికలకి ఇంకొక 2 నెలలు ఉంది అనగా 6 నెలల నుంచి ఆ పథకాన్ని ఆపిపెట్టి ఎన్నికలకి ముందు మాత్రం మహిళలకి ఆ చేయూత పథకానికి బటన్ నొక్కుతా అని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు. దేనికి అంటే మహిళల ఓటు బ్యాంకుని కొల్లగొట్టడానికి. మరి నిజంగా మహిళలు ఈరోజు నమ్మేటువంటి పరిస్థితి ఉందా? ఎక్కడా కూడా మహిళల్లో జరుగుతున్నటువంటి చర్చ కూడా ఇదే. జగన్మోహన్ రెడ్డి మాట తప్పుతాడు, మడమ తిప్పుతాడు. ఆ రోజున ఎన్నికలకి ముందు 2019 ఎన్నికలకి ముందు మహిళలకి ఎన్నో హామీలు ఇచ్చాడు. అందులో ప్రధానమైనటువంటి హామీ మద్యపాన నిషేధం. మహిళలకి అంటే కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది మద్యం, నేను అధికారంలోకి రాగానే మద్యాన్ని శాశ్వతంగా మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పాడు. ఈ రోజున ఏమైంది? దశల వారీగా మద్యపాన నిషేధం పోయి ఈ రోజున దశల వారీగా మద్యాన్ని ఏర్లై పారిస్తూ వచ్చాడు. ఈ రోజున ఆ మద్యం పైన వచ్చేటువంటి ఆదాయాన్ని అంటే అదే అక్క చెల్లెమ్మలు, అదే మహిళల ఇళ్లల్లో ఉన్నటువంటి భర్తలని అంటే మద్యం సేవించేటువంటి మగవాళ్ళని, అలాగే అదే అక్క చెల్లెమ్మల తాళిబొట్లని తీసుకెళ్ళి ఈ రోజున రాబోయేటువంటి భవిష్యత్తులో 25 ఏళ్లకు గాను తాకట్టు పెట్టేసి అప్పులు తీసుకొచ్చి ఈ రోజున బటన్ నొక్కుతున్నా అని చెప్తున్నాడు. అంటే మహిళల్ని కూడా నయవంచన చేసినటువంటి వ్యక్తే కదా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక చర్చ కూడా మహిళల్లో జరుగుతూ ఉంది. అందుకే చేయూత పేరుతోటి ఈ రోజున ఆ పథకం నొక్కి బటన్ నొక్కుతున్నా అన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు అనేటువంటి ఒక చర్చ అయితే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్లో కూడా నెలకొంది. ఇంకో పక్కన చూస్తే విద్యా దీవెన, వసతి దీవెన, ఇవి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రచారం చేసుకున్నాడు? విద్యా దీవెన అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే ఇలాంటి పథకాలు వచ్చినాయేమో, అప్పటి వరకు అసలు విద్యా దీవెన లేదు, అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు పిల్లలు చదువుకోనే లేదు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. కానీ వాస్తవానికి చూస్తే ఏమిటి విద్యా దీవెన అంటే గత ప్రభుత్వాలు అంటే గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వము, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఈ విద్యా దీవెన్ని, వసతి దీవెన్ని ఏ విధంగా అందించినాయంటే వాళ్ళు స్కాలర్షిప్లను ఇచ్చేవాళ్ళు, ఫీ రియంబర్స్మెంట్ అని ఇచ్చేవాళ్ళు. ఆ రోజున ఫీ రియంబర్స్మెంట్ ప్రభుత్వాలు నేరుగా కళాశాలలకి, యూనివర్సిటీలకి కట్టేసేది. అప్పుడు విద్యార్థులకి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళు, ఆ స్కాలర్షిప్లు కూడా నేరుగా వచ్చేవి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకానికి తన పేరు పెట్టుకుని
ఆ ఫీజులు మేము మీకు ఇస్తాము అని చెప్పేసి నమ్మబలికి ఎక్కడా కూడా వాళ్ళకి ఈ రోజున కళాశాలలకి ఆ ఫీజులు కట్టకపోయేటప్పటికీ, ఆ నిధులు విడుదల చేయకపోయేటప్పటికీ చదువుకున్న విద్యార్థులు వాళ్ళ చదువు పూర్తయిపోయినా ఆ కాలేజీల నుంచి, ఆ యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు రాక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళ భవిష్యత్ అంతా కూడా వృధా అయిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఎక్కడ విద్యారంగంలో ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు? ఇదే ఈ రోజున యువత కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ లెక్కలోనే జగన్మోహన్ రెడ్డి యువతని ఏ విధంగా నయవంచన చేశాడో ఈ పథకాలను చూస్తే అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తే అర్థమవుతుంది అనేటువంటి ఒక చర్చ యువతలో కూడా నెలకొనుంది. ఇంకో పక్కన వసతి దీవెన అంటా ఉన్నారు. ఈ వసతి దీవెనని కూడా గతంలో ఎప్పుడో నవంబర్లోనే జరిగిపోయి ఉండాలి, అమలైపోయి ఉండాలి, కానీ అమలు చేయలేదు. ఇంకో పక్కన విద్యా దీవెన కూడా ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు? వాస్తవానికైతే విద్యా దీవెన అనేటువంటిది సింగిల్ టైంలో వాళ్ళకి ఆ పేమెంట్స్ అన్నది జరగాలి, అంటే ఏక విడతలో వాళ్ళకి ఆ డబ్బులను అందించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏక విడతలో అవి అందిస్తూ ఉన్నారా అంటే లేదు, ఒకే విడతలో ఎక్కడా అందట్లేదు. దాన్ని కూడా 4 విడతల వారీగా, అంటే ఈఎంఐలు కట్టినట్లుగా విద్యా దీవెన, అంటే విద్యార్థుల చదువుల్ని కూడా ఈఎంఐల లెక్కన ఓటు బ్యాంక్ రాజకీయానికి వాడుకుంటా ఉన్నాడు. ఓటు బ్యాంక్ రాజకీయానికి వాడుకుని దీన్ని ఎలక్షన్కి ముందు ఒక స్టంట్ లాగా. అదే వసతి దీవెన కూడా చూస్తే ఈయన అధికారంలోకి రాకముందు అసలు విద్యార్థులకి ఎక్కడా కూడా హాస్టల్స్ లేవు, ఎవరికి వాళ్ళు చదువుకునే వాళ్ళు కూడా బయట ఎక్కడో చెట్ల కిందో పుట్ల కిందో పడుకుని పొద్దున్నే వెళ్ళి చదువుకుని మళ్ళీ ఆ చెట్ల కిందకి పుట్ల కిందకి వచ్చి ఉంటున్నారు అన్నట్లుగా ఒక ప్రచారం చేసుకుని ఈ రోజున ఎక్కడా కూడా ఆ పథకాలు అమలు కాలేదు ఇప్పటి వరకు. ఈయన వచ్చాకే కొత్తగా ఈ పథకాల్ని కనిపెట్టి పెట్టినట్టుగా ఒక ప్రచారం చేసుకుని దాన్ని రేపు మళ్ళీ ఇప్పటికే 3-4 నెలల నుంచి అమలు చేయకుండా ఆపేసి రేపు ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఎన్నికలకి ముందు సినిమా ఫంక్షన్లు, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆడియో ఫంక్షన్స్, ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చేసినట్లుగా ఈ విధంగా ఫంక్షన్లు చేసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దానిపైన విస్తృతమైనటువంటి చర్చలు జరపాలి, విస్తృతంగా ప్రచారం చేయాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. దీనిపైనే ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ పెట్టాడు సరే, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వీడియో కాన్ఫరెన్స్లు ఎప్పుడైనా పెట్టాడా అంటే ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన పెట్టింది ఒకే ఒకసారి. ఎప్పుడు అంటే ప్రజావేదిక, ప్రజల ధనంతో నిర్మించినటువంటి ప్రజావేదికని అడ్డగోలుగా కక్ష సాధింపుతోటి కూల్చివేశాడు కదా, అప్పుడు ఒక్కసారి పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఎన్నికలకి 3 నెలల ముందు, అంటే అధికారంలోకి వచ్చిన 2 నెలల ముందో 2 నెలల తర్వాతో 3 నెలల తర్వాతో పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి 3 నెలల ముందు ఇప్పుడు పెట్టాడు. ఈ మధ్యలో మరి కలెక్టర్లు గుర్తు రాలేదా, కలెక్టర్లతో సమావేశాలు పెట్టాలని తెలియలేదా అనేటువంటి ప్రశ్నలు కూడా ఈ రోజున ప్రతిపక్షాల నుంచి ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఎందుకు అంటే నిన్నగాక మొన్న మనం చూసాం రాష్ట్రంలో ఎంత కరువు వచ్చింది అనేటువంటిది. ఆ కరువు సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఒక వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్లతో పెట్టాడా? లేదు. ఎక్కడైనా కూడా సహాయక చర్యలు తీసుకోవాలనో, కరువు మండలాలు ప్రకటించడానికో, కరువు పరిస్థితుల్ని అధిగమించడానికి రైతులు ఒక పక్కన సాగునీరు అందక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా, మరి ఆ కరువు లేకుండా చేయడానికి, లేదంటే కరువు నుంచి వాళ్ళకి ఉపశమనం కల్పించడానికి, వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటిది కలెక్టర్లతోటి ఒక్క మీటింగ్ పెట్టుకుని వాళ్ళతోటి చర్చలు జరిపినటువంటి పరిస్థితి ఉందా? ఎక్కడా లేదు. ఇంకో పక్కన ఆ కరువు అలా ఉండంగానే మిచోంగ్ తుఫాన్ పేరుతోటి ఒక ప్రకృతి విపత్తు వచ్చింది. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మరి ఆ పంట నష్టం జరిగేటువంటి సమయంలోనో, లేదంటే ఆ ప్రకృతి విపత్తు వస్తున్నప్పుడు అప్పుడైనా కూడా జిల్లాల కలెక్టర్లతోటి ఒక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సహాయక చర్యలు ఎలా తీసుకోవాలి, ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీములను ఎలా సమన్వయం చేసుకోవాలి, ఏ జిల్లాల్లో రైతులకి వ్యవసాయ శాఖ ద్వారా ఎలాగ సమాచారం అందించి పంటను రక్షించుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఇలాంటివి ఏమైనా కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించి కలెక్టర్లతోటి చర్చించి వాళ్ళకి ఈ విధంగా ఆదేశాలు జారీ చేసి ఆదుకునేటువంటి పరిస్థితి చేశారా? ఎక్కడైనా కూడా రైతులు నష్టపోకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టే దిశగా ఎక్కడైనా ఒక్క ఆలోచన చేసి ఒక్క సమావేశం నిర్వహించారంటే ఎక్కడా లేదు. ఇలాగా రాష్ట్రంలో 4.5 ఏళ్లలో ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రోజు కూడా కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించకుండా ఇప్పుడు ఎన్నికలకి ముందు పెట్టడం అంటే ఇది ప్రజల్ని మోసం చేయడం, మభ్యపెట్టడం కాదా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది కూడా ఏం చేశారు? వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. ఒక్కరోజు ముఖ్యమంత్రి పిలిస్తే అన్ని జిల్లాల కలెక్టర్లు రారా? సెక్రటేరియట్లో కూర్చుని అన్ని జిల్లాల కలెక్టర్లతోటి నేరుగా సమావేశం నిర్వహిస్తే ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టర్లు ఆ జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులపైన నివేదికలు తీసుకుని వస్తారు. నేరుగా ముఖ్యమంత్రిని కలిసి ఇదిగో మా జిల్లాలో కొంచెం పరిస్థితులు ఇలా ఉన్నాయనో, లేదంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలపైనో
నేరుగా ముఖ్యమంత్రిని కలిసి ఒక నివేదిక ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. అలా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ పెడితే ఎవరికి ఎంత సమయం లభిస్తుంది, ఎవరు ఏం చెప్పుకోగలుగుతారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి దాటాడు. మరి ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి? నియోజకవర్గాలు, జిల్లాల్లో ఉండేటువంటి సమస్యలు ఆయన దృష్టికి అధికారులు ఎలా తీసుకెళ్తారు? ఇదే ఈ రోజున ప్రజలు, ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులకి అపాయింట్మెంట్ ఉండదు. ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్ లాంటి అధికారులకి ఎక్కడా కూడా అపాయింట్మెంట్లు ఉండవు. ఈ రకంగా ఆయన ఒక పెద్ద రాజులాగా ఆ తాడేపల్లి కోటలో, ఆ ప్యాలెస్లో కూర్చుని అధికారులతోటి వీడియో కాన్ఫరెన్సులు పెట్టుకుంటా ఉంటే నిజంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతాయి అనేటువంటి ప్రశ్నలు కూడా ఈ రోజున ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇంకో పక్కన కేవలం ఈ రోజున ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా సంక్షేమ పథకాల్ని రేపు ప్రజల్లోకి వారోత్సవాలు, పక్షోత్సవాల్లాగా 4 పథకాలని 4 విడతల్లో ప్రచారం చేయాలి అని చెప్పేసి ఏవైతే ఆదేశాలు జారీ చేశారో ఇదంతా కూడా కేవలం ఎన్నికల స్టంట్గా మాత్రమే కనిపిస్తూ ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున ప్రజల నుంచే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.